ప్రతి ఒక్కరం కూడా డబ్బులు సంపాదించవచ్చు, ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరం కూడా అచీవ్ అవ్వచ్చు. ఒక చిన్న సీక్రెట్ ఉంది, అది కవర్ చేసుకోవాలి. రైట్, ఆ సీక్రెట్ ఏంటి అంటే వెరీ సింపుల్, దట్ మనం థింక్ చేయడం అనుకుంటా. మనం ఇక్కడ అందరం ఒక చిన్న లాజిక్ గమనించండి. ఈరోజు మార్నింగ్ 11 o'clockకి ఇక్కడికి ఈ టైంకి రావాలి అని మనం ఫిక్స్ అయినాము, అవునా కదా? అయినామా? ప్రతి ఒక్కరు అయ్యారు, కాలేదని ఎవరు అన్నారా? మ్యాక్సిమం 90% పీపుల్ అయినాం కాబట్టి వచ్చినాం, అంతేనా? ఇది నమ్ముతారా మీరు? మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెంట్ రూమ్ తీసుకున్నాం సైన్స్ ఆఫ్ ప్లేస్. మార్నింగ్ మొత్తం వర్క్ చేసుకొని ఈవినింగ్ ఈ టైంకి ఇంటికి రీచ్ అవ్వాలనుకుంటాం, అయినా కాదా? ఎవ్రీడే మార్నింగ్ లేస్తాం, బ్రష్ చేయాలని మన లోపల ఉంటుంది. బ్రష్ చేస్తామా చేయమా? ముందు రోజు అనుకున్నాం కదా బ్రష్ చేయాలని చెప్పి, అంటే మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కదా, మార్నింగ్ లేవాలి, బ్రష్ చేయాలి, లేదంటే తినాలి, లంచ్ తింటేనే బ్రతుకుతాం. ఈ లాజిక్ గమనించండి. ఇదంతా మనం అనుకుంటాం కదా, అది చేస్తామా? చేస్తాం కదా, రిజల్ట్ ఉంటుందా? ఉంటుంది కదా. మనకి తెలుసు స్నానం చేయడం వల్ల స్మెల్ రాదు, లైక్ ప్యూర్గా ఉంటాం, బాగుంటాం అని చెప్పి లాజిక్ తెలుసు కదా అందరికీ. అది వర్కౌట్ అవుతుందా? ఎట్లా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేసినాం కాబట్టి. లాజిక్ ఆలోచించండి, పెద్ద మోటివేషన్ క్లాస్ ఏం కాదు, జస్ట్ లాజికల్ క్లాస్ మాట్లాడుతున్నాం, టైం తక్కువ ఉంది కాబట్టి. సింపుల్గా మన లైఫ్లో జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి బేస్ తీసుకోండి. మనం ఏదైతే అనుకున్నామో అవి జరిగినాయి ఇప్పటివరకు, అంతేనా? ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ కంటే ముందు ఒక బుగ్గ, ఒక లైట్ బుగ్గ, లేదంటే ఈ లైట్ కంటే ముందు ఒక చిన్న బల్బ్ ఉండేది, తెలుసా మీ అందరికీ? ఆ బల్బ్ ఎవరు కనిపెట్టిరు? ఎడిసన్ అనే పర్సన్ కనిపెట్టిరు. ఆ బల్బ్ డైరెక్ట్ వరల్డ్లోకి వచ్చేసిందా? ఆ బల్బ్ డైరెక్ట్ వరల్డ్లోకి రాకముందు ఎడిసన్ అనే ఒక పర్సన్ మైండ్లోకి వచ్చింది, అవునా కదా? రైట్. ఏరోప్లేన్ చూస్తాం కదా మార్కెట్లో బయట, ఏరోప్లేన్ డైరెక్ట్ వరల్డ్లోకి వచ్చేసిందా? ఏరోప్లేన్ బయట మార్కెట్కి వచ్చే ముందు బ్రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు పీపుల్ మైండ్లోకి వచ్చింది. ఫస్ట్ లాజిక్ గమనించండి, ముందు మైండ్లోకి వచ్చింది. రైట్. ఏదైతే చైర్ మనం ఈరోజు కూర్చున్నామో, ఏదైతే హాల్ మనము లైక్ ఇంటీరియర్ మనం బిల్డ్ చేసి కూర్చున్నామో, ఇదంతా డైరెక్ట్ రాలేదు. ఇదంతా రాకముందు ఒక పర్సన్ మైండ్లో ఫిక్స్ అయ్యిండు. రైట్, అర్థమవుతుందా? సేమ్ వే మనందరం సక్సెస్ఫుల్ కాకపోవడానికి రీజన్ సింపుల్, దట్ ఏంటి అంటే మన మైండ్లో మనం సక్సెస్ఫుల్ అవ్వగలం అనే థాట్ లేకుండా పోయింది, అంతేనే కాదు? రైట్. జస్ట్ సింపుల్ థాట్ డిఫరెన్సియేషన్ వస్తుంది. ఎంత పెద్ద డిఫరెన్సియేషన్ వస్తుంది అంటే మనందరి మైండ్ సెట్ ఎట్లా తయారవుతుంది అంటే, మనం ఎట్లా తయారవుతామంటే మార్కెట్లో మన చుట్టుపక్కల ఉన్న 5గురిని, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ని బేస్ చేసుకొని మనం డెవలప్ అవుతాం, అంతేనా కదా? ఇక్కడ విల్లా తీసుకున్నారు, ఒక విల్లాలో ఆ విల్లా కమ్యూనిటీలో ఉండే పీపుల్ అందరి మైండ్ సెట్ ఒకటిలా ఉంటుంది, అవునా కదా? ఒక అపార్ట్మెంట్ కల్చర్లో ఉండే వాళ్ళందరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఒక బస్తీలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. రీజన్ ఏంటి? మార్నింగ్ లేవగానే మనం అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళు అట్లా బ్రష్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా, వాళ్ళు అక్కడ పఫ్ తిన్నారు, వాళ్ళు అక్కడ కేక్ తిన్నారు, వాళ్ళు అక్కడ లైఫ్ ఇట్లా లీడ్ చేస్తున్నారు. దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటాం, మనం కూడా అట్లా లీడ్ చేస్తాం, అవునా కదా? రైట్ అవును. సో మార్కెట్ ఏది, మన సరౌండింగ్ ఏది జరుగుతుందో మనం దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ లైఫ్లో మనము ఆ మూమెంట్స్లో రీచ్ అవుతుంటాం. ఇది లాజిక్ కదా. సో ఈ రేంజ్లో వెళ్తుంటే మన లైఫ్ ఎట్లా ఉంటుంది? సేమ్ అట్లనే ఉంటుంది, అంతేనే కదా? ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మనకి డ్రీమ్స్ లేవని కాదు, మనం పెద్దగా థింక్ చేయలేమని కాదు, పెద్దగా లైక్ అచీవ్ చేయలేమని కాదు. టాపిక్ ఏంటి అంటే చిన్న ఉన్నప్పుడు వీ వుడ్ హ్యావ్ డ్రీమ్స్, లైక్ నేను ఏరోప్లేన్ కొనాలి, కార్ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఈవెన్ నాకు ఒక డ్రీమ్ ఉండే 2 years బ్యాక్, దట్ ఫెరారీ కార్ కొనుక్కోవాలని చెప్పి. 14 కోట్లు హైదరాబాద్లో కార్ ప్రైస్, 14 కోట్ల కారు కొనుక్కోవాలని చెప్పి. అది నేను మా పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ నీ ముఖం చూసుకో ఒకసారి అద్దాలా అని చెప్పి. మా ఫ్రెండ్స్కి చెప్తే అయితే మామూలుగా టాలరేట్ చేయాలి. ఎవడన్నా లోపలికి నేను క్లాస్లోకి వచ్చినప్పుడల్లా ఫెరారీ అని ఎక్కిరిస్తుండే. జరుగుతుందా జరగదా? మనం లాజికల్గా రోల్స్ రాయిస్ కొనుక్కోవాలి, ఫెరారీ కొనుక్కోవాలి, విల్లా కొంటా అని చెప్పండి పక్కింటి వాడు విల్లా ఉంటాడంట అని చెప్పి మొత్తం అందరికీ కాంటాక్ట్ చేస్తారు. జరుగుతారా జరగాలి? సో మార్కెట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంది, దట్ డజంట్ మీన్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు అనగానే మనం ఏం చేస్తామంటే, అరే కొనలేమేమో, అరే చేయలేమేమో. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు పెద్ద విషయం అని మీరు చెప్తున్నా కాబట్టి మీరు దాన్ని ఓకే తీసుకోగలుగుతున్నారు, అది ఒక పర్సన్ చెప్పిండు అని చెప్పి. అదే ఒకవేళ ఒక పర్సన్ వచ్చి 10 లక్షలు అనేది పెద్ద అమౌంట్, 20,000 శాలరీగా మనం పనిచేయాలి, మన జీవితం ఇంతే అని చెప్తే
మన మైండ్ సెట్ అక్కడికే ఫిక్స్ అయిపోయింది. మనందరికీ డ్రీమ్స్ ఉండే చిన్న ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు ఒక మైండ్ సెట్ మనం ఎట్లా ఫిక్స్ చేసుకున్నామంటే చిన్న లైఫ్ స్టైల్, చిన్న డ్రీమ్స్, నార్మల్ ఇల్లు, లేదంటే రెంటెడ్ హౌస్, నార్మల్ బట్టలు, నార్మల్ షూస్, నార్మల్ లైఫ్. వీఆర్ సింపుల్, వీఆర్ కామన్, వీఆర్ నార్మల్. చాలా నార్మల్గా ఉండడం అలవాటు పడ్డాము. సో నేనేమంటున్నా అంటే ఎట్ ఏ టైం ఏది చేంజ్ అవ్వదు జీవితంలో. కానీ ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకోండి సెల్ఫ్గా, దట్ మీరు మీ లైఫ్లో ఒక హోప్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది, దట్ మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. దానికంటే ముందు ఒక థాట్ రేజ్ చేసుకోండి సెల్ఫ్గా, ఏం అవ్వాలి అని. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. అవునా కదా? మన దగ్గర అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా. మొబైల్ ఫోన్లో మనం వీడియోస్ చూడవచ్చు, ఒకరికి ఫోన్ చేయొచ్చు, మనం ఒక ఈవెంట్ని రికార్డ్ చేసుకొని షేర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మనము ప్రపంచాన్ని మొత్తానికి ఆ మొబైల్ ఫోన్ త్రూ చేయగలుగుతాం, షో చేయగలుగుతాం. అవునా కదా? ఇది పాసిబుల్. మీరు క్రియేట్ చేయగలుగుతారు ఒక మొబైల్ ఫోన్ని? ఇంపాసిబులే కదా. మన మొబైల్ ఫోన్ క్రియేట్ చేయడం పాసిబుల్? ఇంపాసిబులే కదా. ఒక డోర్ లేదంటే ఒక ఫ్లైట్ని గాల్లో ఎగిరేయడం ఇంపాసిబులా? పాసిబులా? ఇంపాసిబుల్ కదా. బట్ ఇంపాసిబుల్ విషయాలు పాసిబుల్ అయి ఉన్నాయి మీ కళ్ళ ముందు. ఈరోజు మొబైల్ ఫోన్ అనేది గ్యాజెట్ మన చేతిలోకి వచ్చినప్పుడు, ఒక మనిషి ఒక మొబైల్ ఫోన్ అనే గ్యాజెట్ ప్రిపేర్ చేసినప్పుడు, ఒక ఫ్లైట్ అని ఒక గ్యాజెట్ ప్రిపేర్ చేసినప్పుడు, ఒక మనిషి నార్మల్ పర్సన్ లైక్ యూ ఇవి ప్రిపేర్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ కాలేదా సార్? అవ్వగలుగుతాడా? అవ్వలేడా సార్? అంటే మీరు చెప్పండి, ఎవరైనా అవ్వలేడు అనే కాన్సెప్ట్ ఎవరికైనా ఉందా? ఉంటే ఓపెన్ చెప్పండి, నేను సొల్యూషన్ ఇక్కడనే ఇస్తాను. పోనీ ఒక 1 CR సంపాదించలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత కష్టపడ్డా కానీ ఒక సంవత్సరంలో నేను 1 కోటి రూపాయలు కూడా సంపాదించలేను అనే పీపుల్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు కొంతమంది లేకపోవచ్చు, నేను ఒకసారి 1 minute ఒకసారి సార్ ఒకసారి గట్టి క్లాస్ సార్. మీ పేరు సార్? రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ అనుకుంటారు, మీలో కొంతమంది ఉండొచ్చు దట్ పాసిబుల్ కాదు, ఏవో ఇవన్నీ గాలి మాటలు అనుకునేటోళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ రాలేరు కాబట్టి సార్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సార్ ఇప్పుడు సార్ ఫీలింగ్ ఏంటంటే, నేను ఎంత కష్టపడ్డా సరే 1 సంవత్సరంలో 1 కోటి రూపాయలు అనేది ఇంపాసిబుల్ అని సార్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అట్లా మీరు అనుకుంటున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టండి సార్. 2 హ్యాండ్స్ ఉన్నాయి, మీరు ఫిక్స్ కండి కంప్లీట్గా ఎంత కష్టపడ్డా 1 CR సంపాదించలేనని. ఒకవేళ ఈ 2 హ్యాండ్స్ నేను తీసేసుకొని 1 CR ఇస్తా అంటే 2 హ్యాండ్స్ ఇస్తారా? ఇస్తారా? ఎందుకు సార్? పోనీ 10 CR ఇస్తా, మళ్ళీ 1 year తర్వాత మీకు రిప్లేస్ చేపిస్తా. సో ఇండైరెక్ట్లీ సార్ ఏమంటున్నారు అంటే, 2 చేతులు ఉంటే చాలు, మైండ్ బ్రెయిన్ ఇవన్నీ పక్క పెట్టండి, ఈ 2 చేతులు ఉంటే చాలు 1 కోటి రూపాయలు కాదు నేను 100 కోట్లు కూడా సంపాదిస్తాను కాన్ఫిడెన్స్ తోటున్నారు. అంతే కదా? సో మీ బాడీలో ఒక పార్ట్ వాల్యూకే మీరు ఎప్పటికి కూడా వెలగట్టలేరు సార్ జీవితంలో. అర్థమవుతుందా సార్? కూర్చోబెడతాయి మీ బాడీలో ఒక హ్యాండ్కే మీరు 10 కోట్లు అయినా సరే ఎంత కూడా వెలగట్టలేకపోతున్నారు ఈరోజు. లాజిక్ అర్థం చేసుకోండి. మీ బాడీలో ఒక చిన్న పార్ట్ హ్యాండ్స్ లేకుండా ఎంతోమంది ఉన్నారు. బట్ 1 కోటి రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, హ్యాండ్ చేయడానికి మీరు రెడీ లేరు. దట్ సీమ్స్ దట్ మీ బాడీ ఇన్సెన్స్ ఏది, ఇవి హ్యాండ్స్ జస్ట్ మనకి బ్రెయిన్తో కనెక్టివిటీ లేకుండా లిఫ్ట్ చేయడానికి, వర్క్ చేసుకోవడానికి పనిచేస్తాయి. అలాంటిది ఎన్నో మిలియన్ దీనికి అసలు వాల్యూ లేదు. అలాంటి బ్రెయిన్ తోటి మీరు సంపాదించలేరా? 100% సంపాదించగలుగుతారు సార్. కానీ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు అనుకోలేదు ఎప్పుడు. అంతే అనుకుంటే అయిపోతాయి థింగ్స్, కాకపోతే అనుకోవడం దగ్గరనే ప్రాబ్లం వస్తుంది. ఇది మనందరికీ తెలుసు, అనుకుంటే అవుతుందని చెప్పి. కాకపోతే భయం లోపల, దాన్ని అవ్వదేమో, చేయలేమేమో, నేను పాసిబుల్ చేయలేమో లైఫ్లో అని చెప్పేసి. సింపుల్ కాన్సెప్ట్ సార్. మనం అందరం థింక్ చేస్తున్నాం, థింక్ చేసేటప్పుడు చిన్నగా ఎందుకు కొంచెం పెద్దగా థింక్ చేద్దాం కదా అని నా ఇంటెన్షన్. అంతే. ఒక అతను ఏంటంటే, ఒక ప్లేట్లో చపాతీ పెట్టుకొని తింటుంటాడు అనమాట. రా చపాతీ, దానికి ఏం ఉండదు, చట్నీ కూడా ఉండదు. బట్ అతను చట్నీని ఫీల్ అయి తింటుంటాడు. చట్నీ లేదు అక్కడ, జస్ట్ చపాతీని చట్నీలో అద్దుకొని తింటున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అటు నుంచి ఒక సాధువు పోతాడు, ఏమైంది అక్కడ చట్నీ లేదు, ఏదో అద్దుకొని తింటున్నా అని ఫీల్ అవుతుంటే, ఏం లేదు సార్ మేము చాలా పూరు, చట్నీ కూడా లేదు బతకనికే, సో అందుకే అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకొని తింటున్నారు. అలా ఇమాజినే చేసుకున్నప్పుడు చట్నీ ఎందుకు, గులాబ్ జామ్ చేసుకోవచ్చు కదా. ఇమాజినే చేసుకున్నప్పుడు బిర్యానీ ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. అరే థింక్ చేసేది చట్నీ ఎందుకు థింక్ చేస్తావు, పెద్దగా థింక్ చేయొచ్చు కదా లైఫ్లో. మనం చేసుకునే ఇమాజినేషన్ లైఫ్లో ఇమాజినే చేసుకున్నప్పుడు మెర్సిడీస్ బెంజ్ ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. ఇమాజినే చేసుకున్నప్పుడు ఇలాంటి లైఫ్ స్టైల్ ఎందుకు సార్, బెస్ట్ లైఫ్ స్టైల్ ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. ఇమాజిన్ చేసుకోవడం గురించి మాట్లాడుకున్నాం. అవుతుందా కాదన్న కాన్సెప్ట్ పక్కకు పెట్టేసండి, ఏదైనా పాసిబుల్ అవుతుంది లైఫ్లో. ఎందుకంటే మనం ఏ డైమెన్షన్లో లీవ్ చేస్తున్నాం అంటే, చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. మేము కేరళ వెళ్ళినాము, అక్కడ ఎలిఫెంట్స్ ఉండే.
కేరళలో పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉండే, చాలా హైట్ ఉండే. అక్కడ ఏమైందంటే ఒక పెద్ద ఎలిఫెంట్కి చాలా సన్న చైన్, ఇంత సన్న చైన్ కట్టేసిందండి, పెద్ద ఎలిఫెంట్కి కాలికి కట్టేసి. సో నేను వెళ్ళి అతను అడిగిన, ఇంత పెద్ద ఎలిఫెంట్ కదా దీన్ని తెంపుకోలేదా అని అడిగిన. వాళ్ళు ఏమని చెప్పారంటే 100% తెంపుకుంటే సార్, కానీ ఈ ఎలిఫెంట్ తెంపుకోదు అని చెప్పి. ఎందుకు సార్ మరి? నేను ఆశ్చర్యంగా నేను అక్కడ ఏమైంది, ఎందుకు ఈ ఎలిఫెంట్ తెంపుకోలేదంటే, ఈ ఎలిఫెంట్కి చిన్నగా ఉన్నప్పుడు ఈ తాడి కట్టినాం మేము, చిన్నగా ఉన్నప్పుడు ఈ చైన్ ట్రై చేసినాం, అప్పుడు అది ట్రై చేసింది, అప్పుడు అది చాలా ట్రై చేసింది, అప్పుడు నెక్ కట్టినాం మేము, చాలా ట్రై చేసి ఇక్కడ మొత్తం బ్లీడింగ్ వచ్చేసింది దానికి. అప్పుడు అది ఏమనుకుందంటే ఎప్పటికి కూడా నేను ఇది తెంపలేను, నా లైఫ్ ఇంతే అని ఫిక్స్ అయింది. అప్పుడు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయింది, అప్పుడు ఎప్పటికి కూడా నేను తెంపలేను అని చెప్పి. అది ఇప్పుడు పెద్దగా అయింది, కానీ ద మైండ్ సెట్ మాత్రం అప్పట్లాగానే మిగిలిపోయింది, దట్ నేను ఎంత ట్రై చేసినానని ఈ చైన్ నుంచి బయటికి రాలేదు అని. ఇప్పుడు అది అనుకుంటే సెల్ఫ్గా ఒక్కసారి కాలు ఇట్లా అంటే చైన్ మొత్తం దిగిపోతుంది, అవునా కదా? జస్ట్ కాల్ని ఇట్లా బ్లింక్ చేస్తే మొత్తం చైన్ దిగిపోతుంది. కాకపోతే అది ఇంటర్నల్గా దానికి అంత పవర్ ఉన్నప్పటికీ కూడా నేను చెయ్యలేనేమో అని ఒక చిన్న ఫీలింగ్లో బతికిపోతుంది సార్ లైఫ్ అంతా. మనలాగా సేమ్ మనం ఎలా అయితే మనకి కెపాసిటీ ఉంది, ప్రతి ఒక్క పర్సన్కి కెపాసిటీ ఉంది, ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్ టాలెంట్ ఉంది, మనకి ఇంత టాలెంట్ కెపాసిటీ పెట్టుకొని కూడా చేయలేనేమో అదొక చిన్న భయంతో లైఫ్ అంతా బతికేస్తున్నాం సార్. నేను ఏమంటున్నా అంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అప్పుడు ఆ ఎలిఫెంట్కి తెలియదు, దానికి సెన్స్ లేదు, దట్ లాగితే వస్తుంది అని చెప్పి. అది వినలేదు, చెప్పినా అర్థం చేసుకోలేదు. బట్ వీ హ్యావ్ కాన్షియస్నెస్, వీ హ్యావ్ నాలెడ్జ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. మనకి తెలుసు దట్ ఒకటి చేయగలుగుతాం అని చెప్పి. అట్లీస్ట్ ఇన్ని డేస్ మీకు తెలియకపోయినా ఈరోజు ఇంత ఫిగర్ లేదంటే ఇంత బెస్ట్ థింగ్స్ అచీవ్ చేయొచ్చు అని చెప్పి సార్ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. అండ్ వీ హ్యావ్ నాలెడ్జ్ కదా, మనం చేయగలుగుతాము అని మనకి తెలిసి కూడా చేయకపోతే దానికి మనకి డిఫరెన్స్ ఉండొచ్చు, అంతేనే కదా? సో వీ కెన్ డూ, ట్రస్ట్ దట్. లైఫ్లో ఏది నమ్మితే అది జరిగిపోతుంది సార్, నేను బిలీవ్ చేస్తాను దీన్ని. ఎందుకంటే మార్కెట్ టఫ్ ఉంది. రియల్ ఎస్టేట్ ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు కదా. ఈరోజు మార్కెట్లో 5 years బ్యాక్, 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఈరోజు ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇంత కాంపిటీషన్ని ట్యాకిల్ చేయడం ఎలా? ఈ లాజిక్ కూడా చెప్తాను సింపుల్గా, మీకు యూజ్ అవుతుంది కావచ్చు మేబీ. మీరు ఎప్పుడైనా థింక్ చేసిరా దట్ మనం తీసే కెమెరా ఉంటుంది కదా ఫోన్లోకి వస్తుందని? మన కెమెరా మొబైల్ ఫోన్లోకి వస్తుందని ఎప్పుడైనా థింక్ చేసిరా? కెమెరా ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్తో ఫోటో దిగుతున్నారు, అవునా? మీరు ఎప్పుడైనా థింక్ చేసిరా బ్యాటరీ టార్చ్ ఉంటుంది కదా, టార్చ్ మొబైల్ ఫోన్లోకి వస్తుందని? టార్చ్ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయింది సార్, ఈరోజు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో యూజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా థింక్ చేసిరా టైం మొబైల్ ఫోన్లోకి వస్తుందని చెప్పి? వాచ్ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది, ప్రతి ఒక్కటి మొబైల్ ఫోన్లోకి వస్తుంది. లైఫ్ ఈరోజు ఇలాంటి వేలు వెళ్తుంది. బ్యాంక్స్ క్లోజ్ అయిపోతున్నాయి, నోట్స్ క్లోజ్ అయిపోతున్నాయి, కరెన్సీ క్లోజ్ అయిపోతుంది. కొన్ని డేస్ ఆగితే ప్రతి ఒక్కటి క్లోజ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆన్లైన్. ఇదంతా జరగడానికి రీజన్ ఏంటంటే ఒక్క ఐడియా దట్ అరే ప్రతి ఒక్కటి ఐడియాలను ఇంక్లూడ్ అయ్యింది. ఆ ఒక్క ఐడియా ఏంది ఆలోచించండి లైఫ్లో. మీ బిజినెస్ గురించి, మీ టీం గురించి, మీ గ్రోత్ గురించి, మీ లైఫ్ గురించి ఆ ఒక్క ఐడియా ఏంది మిమ్మల్ని చేంజ్ చేయడానికి? ఒకరు చెప్తే మనం చేస్తే వాళ్ళకంటే ఎప్పటికీ ఎదగలేము సార్. మనం అనుకున్న విషయానికి అచీవ్ చేయాలి, గ్రో కావాలి అంటే మనకి సెల్ఫ్ పొటెన్షియల్ని, మన బెస్ట్ వర్షన్ని మనం అన్లాక్ చేసుకొని ఆలోచించండి. లైక్ ఇలా చూస్తే మీకు ఏం అర్థం కాదు. దట్ మీరు ఎప్పుడైతే కళ్ళు ఓపెన్ చేస్తారో మీ విజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకొని ఆలోచించండి, కూర్చొని ఒక 5 minutes మీకోసం మీరు టైం ఇవ్వండి, మెడిటేట్ చేసుకోండి, ఆలోచించండి దట్ ఆ ఒక్క ఐడియా ఏంది మార్కెట్లో అని చెప్పి. ఆ ఒక్క ఐడియా ఏంది? నేను చెప్తే మీకు ఏది పాసిబుల్ కాదు సార్, ఎందుకంటే నాకంటే ఎక్స్పీరియన్స్డ్ మీరు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. దీనివల్ల ఏం పాసిబుల్ కాదు. జస్ట్ కళ్ళు మూసుకొని 5 minutes ఆలోచించండి, వాట్ ఈస్ దాట్ వన్ ఐడియా? ఆ ఒక్క ఐడియా ఏంది నా బిజినెస్ని చేంజ్ చేసేస్తుంది అని చెప్పి. ఆ ఒక్క ఐడియా వల్ల ఎవ్రీథింగ్ గాట్ చేంజ్ ఉన్నావు కదా. సో ఒక్క ఐడియా ఏంటి అని చెప్పి మీరు సెల్ఫ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. వన్ డే యూ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, 100%. ఎందుకంటే ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడ్డ ప్రతి పర్సన్ సెల్ఫ్ ఐడియాలజీ తోటి, సెల్ఫ్ పొటెన్షియల్ తోటి, సెల్ఫ్ పవర్ అండ్ మైండ్ కాన్షియస్నెస్ తోటి గ్రో అయిన వాళ్ళే, అంతే కదా. ఒక థాట్స్ని తీసుకొని గ్రో అయిన వాళ్ళు సేల్స్ మ్యాన్ లేదంటే క్యారియర్ బ్రోకర్ అయితే, అంతే కదా. వేరే వాళ్ళ థాట్స్ని క్యారీ చేసే వాళ్ళని ఏమంటాం, అంతే కదా. సెల్ఫ్ థాట్స్ని క్యారీ చేయడం స్టార్ట్ చేయండి, మీరు కొంచెం కొత్తగా కనిపిస్తారు బయట మార్కెట్లో. నేను చెప్పాలనుకుంది ఏంటంటే రోజు మనం ఒక దారిలో వెళ్తున్నాం సార్,
మన స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక దారి ఉంది, కానీ ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటా ఇదే దారి వెళ్తే వస్తుందా? ఏం చేయాలి? ఏం చేయాలి? నిన్నట్లాగా మీరు ఈరోజు ఉంటే రేపు రేపు మారుతుందా? నిన్నట్లాగా మీరు గడిపితే రేపు మీరు మారుతుందా? 100% మారదు. సో మీ లోపల చాలామంది లైక్ డిఫరెంట్ చిన్న జాబ్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. ఈ వన్ కంపెనీని ఫిక్స్ అవ్వండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, 1 yearలో యూ విల్ బి ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మరు చాలామంది, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రాబ్లం అదే. ఎక్కడ ప్రాబ్లం జరిగేది ఏంటంటే ఏదో ఒక అబ్బాయి 20 years అబ్బాయి వచ్చి నేను రిచ్ అవుతా అని చెప్పి మాట్లాడుతున్నారు అనే కాన్సెప్ట్లో తీసుకుంటున్నారు. ఈరోజు నేను మార్కెట్లో నేను కొన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాను, కొంతమందికి ట్రైనింగ్స్ తీసుకున్నాను. దే బిలీవ్డ్ మీ. 2019, 2020లో కోవిడ్ టైంలో నేను ట్రైనింగ్స్ తీసుకున్నాను. సేమ్ ఇలా చిన్న క్రౌడ్, ఎక్కువ క్రౌడ్ లేకుండా ఒక 25 మెంబర్స్కి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 25లో 15 మెంబర్స్ మినిమం 10 lakh పర్ మంత్ డ్రా చేస్తున్నారు. ఈరోజు 10 lakh పర్ మంత్ డ్రా చేస్తున్నారు. జస్ట్ 2 to 3 years. అది నా ట్రైనింగ్ వల్ల కాదు, జస్ట్ ఏంటి అంటే నేను చెప్పినవి వాళ్ళు నమ్మిరు కాబట్టి అంతే. అసలు నమ్మడంలో అంత పవర్ ఉంటుంది సార్. ఎందుకంటే లాజిక్ చెప్తాను చూడండి. సర్కస్ తెలుసా మీ అందరికీ? సర్కస్లో 300 feet నుంచి ఒక అమ్మాయిని వదిలేస్తారు, ఇంకో 300 feetలో ఇంకొకరు క్యాచ్ చేస్తారు, అవునా? అమ్మాయి కింద పడుతుందా? కింద పడుతుందా? కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ 300 feetలో ఒక అతను వదిలినప్పుడు అతను పట్టుకుంటాడా లేదా అని ఒక డౌట్ ఇక్కడ వస్తే సర్కస్ క్లోజ్ అయిపోతే అమ్మాయి ఎందుకు, అవునా కదా? కానీ ఎన్నో ఇయర్స్ నుంచి సర్కస్ నడుస్తూనే ఉంది, ఇప్పటివరకు ఏ అమ్మాయి కింద పడలేదు. రీజన్ ఏంటి? కంప్లీట్ బిలీఫ్, పూర్తి నమ్మకం, పూర్ణ విశ్వాసం అంటారు కదా. ఇక్కడ నుంచి వదులుతాడు, అక్కడ నుంచి పట్టుకుంటాడు, ఒకటే లాజిక్, లైఫ్లో ఇంకేం లేదు. ఇక్కడ నుంచి వదులుతాడు, అక్కడ నుంచి పట్టుకుంటాడు, సింగిల్ గోల్ డిటర్మినేషన్ అంటారు సార్. ఇక్కడ నుంచి వదులుతారు, అక్కడ నుంచి పట్టుకుంటారు, ఒకటే లాజిక్. దానివల్ల ఇప్పటివరకు ఏ అమ్మాయి కూడా పడలేదు సార్. జస్ట్ బిలీవ్నెస్, జస్ట్ నమ్మకం, కంప్లీట్ నమ్మకం. ఆ నమ్మకం మీ జీవితాన్ని చేంజ్ చేస్తారు సార్. జస్ట్ నమ్మడం అంతే. అది పాసిబులా ఇంపాసిబులా పక్కకు పెట్టండి, అది మీ మైండ్ సెట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎనీథింగ్, ఒక 1 కోటి రూపాయలు అనే కాన్సెప్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం పీపుల్కి ఫస్ట్ 1 కోటి రూపాయలు అని వినగానే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మనీ చూసిండా, 1 కోటి రూపాయలు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసిండా లైఫ్లో, 1 కోటి రూపాయలు మాట్లాడుతుండు 20 సంవత్సరాల ప్రాబ్లం తెలుసా 1 కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత ఉంటుంది అని అనుకొని ఉండొచ్చు. లాస్ట్ 1 yearలో జస్ట్ ట్రైనింగ్స్ త్రో మై ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 10 lakhs. లాస్ట్ 1 yearలో నేను ఎక్కువ ఛార్జ్ చేయను సార్, ఎక్కడ ఎక్కువ ఛార్జ్ చేయను. నేను తీసుకునేది మ్యాక్సిమం 10,000, 5,000 రూపీస్. నేను జస్ట్ పీపుల్కి నేను వాళ్ళ లైఫ్ చేంజ్ కావాలని ఒక ఉద్దేశంతో చెప్తాను, ఎక్కువ ఛార్జ్ చేయను. ఎంత పెద్ద సెషన్ తీసుకున్నా కానీ 5,000 to 10,000 నేను ఛార్జ్ చేస్తాను. అందులో నేను 10 lakhs అని చేశాను లాస్ట్ ఇయర్ 1 year, అందులో 10 lakhs అని చేశాను. జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ సెషన్స్ నేను లైక్ ఐ అటెండెడ్ అండ్ లైక్ ఏ రేంజ్లో నేను తీసుకున్నాను అని. నేను ముందు ఫిక్స్ అయ్యాను దట్ ఈ ఇయర్ నా టార్గెట్ 10 lakhs. 10 lakhs కవర్ అయిపోయింది. వన్స్ మనం ఫిక్స్ అయితే అది అయిపోవాల్సిందే సార్. ఎందుకంటే చాలామంది నెగిటివ్ వేసారు. నేను ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు అరే మోటివేషన్ స్పీకరా, నువ్వు మాట్లాడతావా, నువ్వు మాట్లాడితే ఎవరు వింటారా. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 50% ఆఫ్ పీపుల్ లేసి వెళ్ళిపోయింది నేను హాల్లోకి రాగానే. లైక్ మీరైనా కూర్చుంటున్నారు, థ్యాంక్ యూ. లైక్ ఇట్లా హాల్లో వచ్చి ఇట్లా మీటింగ్ స్టార్ట్ చేసే ముందే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు చాలామంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, ఒక 80 members 100 members కూర్చున్నారు ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ రియల్ ఎస్టేట్ మీటింగ్లో. 40 to 50% పీపుల్ వేసి వెళ్ళిపోయారు నేను మాట్లాడతాను. యూ డోంట్ బిలీవ్, మీటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన 40% ప్రతి ఒక్కరు ఆటోగ్రాఫ్ సెల్ఫీ తీసుకున్నారు. అది నా పైన నాకు ట్రస్ట్ ఉండే ఫస్ట్. అరే 40 members వెళ్ళిపోయారని నేను ఇక్కడ తడబడితే, 40 members వెళ్ళిపోయారని కంటెంట్ నార్మల్గా మాట్లాడితే 40 members వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను ఏదో ఒకటి మాట్లాడితే నాకు అది వచ్చేది ఆ రెస్పెక్ట్. ఈరోజు ఇక్కడ నిలబడుతుండేనా. ఇదంతా రీజన్ ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్. నేను మీకు చెప్తున్నాను 2 points. ఫస్ట్ ఒక థాట్ పెట్టుకోవడం లైఫ్లో. మనకి థాట్ లేదు కదా, ఒక థాట్ క్రియేట్ చేసుకోవడం, ఒక డ్రీమ్ క్రియేట్ చేసుకోవడం, తర్వాత దాన్ని నమ్మడం, సెల్ఫ్గా మనం నమ్మడం, కంపెనీని మనం నమ్మడం. దాని తర్వాత ఆటోమేటిక్గా థింగ్స్ అయిపోతాయి. ఎందుకంటే మీరు గోల్ పెట్టుకుంటే ఆ రూట్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారు, అంతేనా? ఒకవేళ గోలే పెట్టుకోకపోతే
రెగ్యులర్ లైఫే జరుగుతుంది. ఈ రోజు మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నడిస్తే రెగ్యులర్గా కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా సంపాదించగలుగుతాను, ఈ నెలలో నా టార్గెట్ 10 షేర్స్ 10 లక్షలు సంపాదించగలుగుతా అని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ కోసం మీరు వర్క్ చేస్తారు. 10 కాకుండా సరే 5 అన్న అవుతాయి, 10 లక్షలు కాకుండా 2 లక్షలన్నీ వస్తాయి. ఇంతకుముందు కంటే ఇది బెటరే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్సింగ్ ఇది ఇంపార్టెంట్. లైక్ ఒక గోల్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. లైఫ్లో ఒక గోల్ పెట్టుకోండి అండ్ దాన్ని నమ్మండి. మిమ్మల్ని నేను చెప్తున్నాను కదా, ఈ ఇండస్ట్రీలో మిమ్మల్ని టచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ రాంగ్ బిలీఫ్స్ని రాంగ్ కోడ్స్ని ఫాలో అవ్వకండి. లైక్ యూనో రియల్ ఎస్టేట్లో చాలామంది అంటారు దట్ రియల్ ఎస్టేట్లో నిలబడితే సక్సెస్ఫుల్ అయిపోతారు అని చెప్పి. రియల్ ఎస్టేట్లో నిలబడితే సక్సెస్ఫుల్ ఎప్పుడు కాదు సార్. గుర్తుపెట్టుకోండి, ఒక నార్మల్ బొగ్గు కోల్ ఏదైతే ఉంటుందో అది డైమండ్ లాగా మారుతుంది, నార్మల్ బొగ్గు వజ్రం లాగా మారుతుంది, అందరికీ తెలిసిందే. కానీ ఆ బొగ్గు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి, చూద్దాం ఎంత పెద్ద డైమండ్ లాగా మారుతుంది. ఒక 5 years వెయిట్ చేద్దాం, మారుతుందా? ఒక 10 years వెయిట్ చేద్దాం, మారుతుందా? 100 years అయిపోతుంది, మనము మన కాళ్ళని మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఫ్రిడ్జ్ కూడా వెళ్ళిపోతుంది, కానీ ఆ బొగ్గులాగానే మిగిలిపోతుంది. అవునా కదా? ఎందుకంటే అదేదైతే కోల్ కింద అండర్ గ్రౌండ్లో ఆ ప్రెషర్ ఏదైతే తీసుకుంటుందో, ఆ ఫ్రిక్షన్ ఏదైతే పాస్ అవుతుందో, అది ఏదో ఒక రోజు నేను మారుతాను ఒక బిలీఫ్ తోటి కింద ఉండిపోతుందో అదంతా మ్యాటర్ అయిపోతుంది. సేమ్ వే మనము రియల్ ఎస్టేట్లో వచ్చి ఎక్కడో ఒక ప్లేస్లో వచ్చి నిలబడితే కూర్చుంటే ఎప్పటికి కూడా సక్సెస్ఫుల్ కాలేము. బయటికి వెళ్ళి సెల్ చేసుకోవాల్సి ఉంటుంది, మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఐడెంటిటీ ఏంటి అని చెప్పి. ప్రతి ఒక్కరిని టీచ్ చేయాల్సి ఉంటుంది, నెగిటివిటీస్ ఫేస్ చేయాలి, ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాలి. లైఫ్లో ప్రతి ఒక్క అబ్స్టాకిల్ని నేనున్నా అని చెప్పి నిలబడి క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవుతాం. అప్పటి వరకు జీరో సార్, ఏం చేయలేము. ఆ రోజు మనం నిలబడడం వల్ల, వినడం వల్ల, కూర్చోవడం వల్ల నథింగ్ హ్యాపెన్స్. చేంజ్ కావాలి, ఒక థాట్ రావాలి, ఆ థాట్ కోసం పనిచేయాలి. అర్థమవుతుందా? డ్రీమ్స్ పెట్టుకోండి సార్, లైఫ్లో కళలు పెట్టుకోండి. ఎందుకంటే మన కళల కోసం మనం పనిచేయకపోతే వేరే వాళ్ళు వాళ్ళ కళల్ని పూర్తి చేసుకోవడానికి మనని కిరాయికి హైర్ చేసుకుంటారు. తెలుసా? ఇలా మనకి బిల్ గేట్స్ చెప్పింది వర్డ్ దట్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ డ్రీమ్స్ అదర్స్ విల్ హైర్ యూ టు మేక్ దర్ డ్రీమ్స్ ట్రూ. అర్థమవుతుందా? హిందీలో కూడా ఉంటుంది అगर अपने सपनों के लिए काम नहीं करोगे तो अपने सपने पूरे करने के लिए दूसरे लोग आपको किराए पे हायर कर लेंगे. మీ డ్రీమ్స్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, మీ లైఫ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. దాన్ని బిలీవ్ చేయండి, కంపెనీని బిలీవ్ చేయండి, మీ సీనియర్ని బిలీవ్ చేయండి. వన్స్ ఈ బిలీవ్ సిస్టమ్ త్రూ వెళ్ళిరనుకోండి 100% ప్రతి ఒక్కటి పాసిబుల్ అవుతుంది సార్. ఇంత సెషన్లో మీరు తీసుకోవాల్సింది 2 పాయింట్స్ సార్. జస్ట్ ఒక హోప్ లేదంటే ఒక టార్గెట్, ఒక విజన్ పెట్టుకోవడం, ఒక గోల్ పెట్టుకోవడం, ఒక డ్రీమ్ పెట్టుకోవడం, దాన్ని నమ్మి దానికోసం పనిచేయడం. ఇంతకంటే పెద్దగా మీకు ఏ మోటివేషన్ స్పీకర్ చెప్పండి, ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి చెప్పినా సరే ఈ 2 థింగ్స్తో మాత్రమే మనం లాజికల్గా సక్సెస్ అవుతాము. ఇవి లేకుండా, ఇవి కాకుండా మనం సక్సెస్ఫుల్ అవుతామంటే లైఫ్లో ఏది కూడా లేదు. జస్ట్ 1 థింగ్, కీప్ ఎ గోల్, వర్క్ ఫర్ ఇట్, బిలీవ్ ఇట్. అండ్ మేజర్గా కంపెనీని, ప్రోడక్ట్ని, మీ సీనియర్ని, ఈ 3 థింగ్స్ని మీరు నమ్మకపోతే మీ జీవితంలో ఏది సాధించలేము సార్. అండ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్ సార్. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, జీవితం అనేది ఒకటేసారి ఉంటుంది. జీవితం అనేది ప్రతి మనిషికి ఒకేసారి వస్తుంది. సో ఈ జీవితంలోనే మనం ఏం చేయాలనుకున్నా సరే, కానీ ఇలాంటి జీవితాన్ని మనం పూర్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, సాటిస్ఫైడ్ ఉండాలి, సాచురేటెడ్ ఉండాలి అనుకుంటే మన జీవితంలో ఏం చేయలేము సార్. ఉన్నది ఒకటే జీవితం. లైక్ అందరూ అడుగుతారు వాట్ మేక్స్ యూ లైక్ 21 years ఇంత బెస్ట్ మోటివేషన్ స్పీకర్ ఎట్లయినా అంటే నేను ఒకటే నమ్ముతాను సార్, నా లైఫ్ ఒకటే, ఉన్న లైఫ్ ఒకటే. ఈ లైఫ్లో ఎంజాయ్ చేయాలంటే ఇదే టైం, ఇది మళ్ళీ మనకి రాదు, మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో కూడా ఎవరికి తెలియదు, అంతే కదా. సో ఉన్న ఈ జన్మలో, ఉన్న ఈ టైంలో, ఉన్న ఈ ప్లాట్ఫామ్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే పక్కింటి వాళ్ళని పక్కకు పెట్టండి, ఏదో అబ్దుల్ కలాం లాగా అవ్వాలనేది పక్కకు పెట్టండి. అట్లీస్ట్ మీ ఇంట్లో మీ అబ్బాయి మీలాగా అవ్వాలనుకుంటున్నాడా లేదా అనేది ఒకటి ఆలోచించండి సార్ లైఫ్లో. అట్లీస్ట్ మీ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఏమవుదాం అనుకుంటాం అంటే ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే, లేకపోతే అట్లా అయితే, ఇట్లా అయితే, బిజినెస్ మ్యాన్ అవుతా, లేదంటే నేను అదైతే ఏదైతే, నేను నీలాగా అయితే డాడీ అని చెప్తారు ఎవరన్నారా? అట్లీస్ట్ అదైనా మనం యాజ్ అ సక్సెస్ఫుల్ ఫాదర్ లేదంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ సార్ లైఫ్లో. ఎందుకంటే మన ఫ్యామిలీ ఫస్ట్ పక్కనోడు మన కోసం సపోర్ట్ కొట్టాల్సిన అవసరం లేదు, పక్కనోడు మన ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నా సన్ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నాలాగా అవుతా అంటే అది లైఫ్కి చాలు, అంతే కదా. ఏదో వస్తున్నాం పోతున్నాం, పుట్టడం చనిపోవడం అనేది జీవితం కాదు కదా. చాలా కొంతమంది అంటారు, ఒక సెషన్లో ఒక పర్సన్ నేను మాట్లాడేటప్పుడు అన్నాడు దట్ వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, ఖాళీ చేతితో వస్తాము, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతితో పోతాము, ఇదే లైఫ్, నువ్వు ఏం ₹1 కోటి సంపాదిస్తావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోట్లు అని అన్నాడు. సో యూనో నేను సింపుల్ ఒకటే చెప్పాను దట్ ఏంటంటే సార్,
అది లాజికే. వచ్చేటప్పుడు మనం ఖాళీ చేతులతో వస్తాం, వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోనే పోతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే ఖాళీ చేతులతో వచ్చి వెళ్ళే లోపు నీ జీవితంలో మరొక అబ్దుల్ కలాం లాగానో లేదంటే స్వామి వివేకానందనో నిన్ను నువ్వు ఏ విధంగా ప్రజలకు ఊహించుకుంటున్నావు లేదంటే నిన్ను ఫీల్ అవుతున్నావు అనేది ఇంపార్టెన్స్. అంతే కదా. మీకు వెళ్ళేటప్పుడు ఏం పోతుంది అంటారు కదా, వెళ్ళేటప్పుడు చాలా పోతాయి సార్. మీ లైఫ్లో మీరు చేసిన తప్పులని ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంది పోయిన తర్వాత. అంతే కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ట్రెడిషన్ ఎట్లుందంటే, ఈరోజు సిస్టమ్ ఎట్లుందంటే, ఈరోజు చనిపోతారు రేపు మర్చిపోతారు. ఈరోజు చావుకు వచ్చారు అనుకోండి, ఏదో ఫోన్ వస్తే ఓకే 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 అనుకుంటే వెళ్ళిపోతారు. ఈరోజు జనరేషన్ ఎట్లుంది. ఇలాంటి జనరేషన్లో మన లైఫ్ ఎందుకు సార్, మనం చనిపోయిన తర్వాత మనం గుర్తుపెట్టుకోలేనప్పుడు యూజ్లెస్ లైఫ్ కదా. మనం చూస్తాం ఇంట్లో ఫొటోస్ ఉంటాయి, మన ఫోర్ ఫాదర్స్, మన తాతలే ముత్తాతలే ఫోటోలు ఉంటాయి. ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళు? మనకు అన్నారు, మనం పోషించారు, మనం ఈ స్టేజ్కి తీసుకెళ్ళాను, అంతేనా ఇంకేమంటారు? నాకు తెలిసి అయితే అంతే. అంతే కదా. ఇది ఇన్స్పిరేషన్ కదా. ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి కొంతమంది ఇంట్లో, స్వామి వివేకానందది, లేకపోతే భగత్ సింగ్ది, లేదంటే భరతమాత, ఇట్లాంటి వాళ్ళ ఫోటోస్ ఉంటాయి కదా. వాళ్ళ ఫోటోస్ ఎందుకు పెట్టుకుంటాం సార్ మనం? వాళ్ళు అనిపోయారు కదా, వాళ్ళు మన ఫ్యామిలీ కాదు కదా. ఎందుకు పెట్టుకున్నాం అంటే వాళ్ళు దేశం కోసం ఏదో చేసిరు అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీవ్ చేశారు కాబట్టి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అట్లా కావాలని పెట్టుకుంటాం. అవునా కదా. మీకంటూ కూడా ఒకటే లైఫ్ ఉంది, వాళ్ళకి ఎట్లయితే ఒక లైఫ్ ఉండేనో మనకు కూడా అదే లైఫ్ ఉంది సార్. అదే లైఫ్ కదా. మనం కూడా వాళ్ళు ఎట్లా పుట్టిరో అట్లే పుట్టినాం. కంపేర్ టు దెమ్ మనం ఒక బెస్ట్ సివిలైజేషన్లో ఉన్నాం, బెస్ట్ లైఫ్లో ఉన్నాం. అంతే కదా. సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఆ థాట్ ఉన్నప్పుడు మనకుంది ఒకటే లైఫ్. ఈ లైఫ్లో మనం చేయొద్దా సార్? అట్లీస్ట్ మన పిల్లలు మన ఫోటోని వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకొని డైలీ ఇన్స్పిరేషన్గా తీసుకునేటట్టు ఉండొద్దా సార్ మన లైఫ్లో? ఆ మూమెంట్ కోసం వర్క్ చేయండి సార్, డబ్బుల కోసం కాదు, కంపెనీ కోసం కాదు, ఎవరి కోసం కాదు. నమ్మండి, మీ ప్లాట్ఫామ్లో ఒక గోల్ పెట్టుకోండి. లైఫ్కి అర్థం ఉంటుంది సార్. లైఫ్ హ్యాస్ మీనింగ్ లైఫ్ అనేది ఏం చేయదు. మన ప్రతి లైఫ్కి ఇప్పుడు నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు కావచ్చు సార్, మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంటే కదా, మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. మీ వరకు మీ సర్కమ్స్టెన్సెస్లో యు ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్. అంతే కదా. మీ ఫ్యామిలీకి మీ లైఫ్లో వాళ్ళకి మీరు ఇంపార్టెంటే. సో మీ లైఫ్కి మీనింగ్ ఉండడం అంతే ఇంపార్టెంట్ సార్. పక్కన వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళ ఏందో మనకు సంబంధం లేదు. మన లైఫ్లో మనం ఏం చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే నాకు మ్యారేజ్ కాలేదు లేదంటే ఇంకా టైం ఉంది కావచ్చు, బట్ మీకు మ్యారేజ్ అయింది కదా. సో మీ బెడ్రూమ్లో మీరు వైఫ్ అండ్ పిల్లలు పడుకున్నప్పుడు నైట్ ఒక 12 o'clockకి 1 o'clockకి ఒకసారి లేచి చూడండి, వాళ్ళు హ్యాపీగా పడుకొని ఉంటారు. అంతే కదా. చాలా హ్యాపీగా పడుకొని ఉంటారు మీ పిల్లలైనా వైఫ్ అయినా. రీజన్ ఏంటి అంటే మీరు ఉన్నారని ఒక ధైర్యంతో. అంతే కదా. మీరు ఉన్నారని ఒక చిన్న బిలీఫ్ తోటి, ఒక చిన్న ధైర్యంతో హ్యాపీగా పడుకుంటున్నారు సార్. వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి. వైఫ్కి అయితే బంగారం కొనుక్కోవాలని చెప్పి, పిల్లలకైతే మా డాడీ నా లైఫ్లో హీరో, మా డాడీ ఏదో ఒకటి సాధిస్తాడు నా కోసం, మా డాడీ ఎవ్రీథింగ్ మై ఫాదర్ బ్రింగ్స్ ఫర్ యూ అని చెప్పి ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది, ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ పిల్లలకు ఉంటుంది. ఉంటుందా సార్? మా డాడీ హీరో అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, మా మమ్మీ హీరో అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నా, వాళ్ళు నా కోసం ఏమైనా చేయగలుగుతారు అనుకుంటారు. కానీ దాన్ని ఎంతవరకు నిజం చేస్తారు అనేది మీ చేతిలోనే ఉంటుంది సార్. మీ పిల్లల కళల్ని ఎంతవరకు నిజం చేయగలుగుతారు అనేది మీ చేతిలో మాత్రమే ఉంటుంది సార్. ఈ ఒక్క లైన్ కోసం పనిచేయండి జీవితంలో. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న 3 lines గుర్తుపెట్టుకోండి. లైఫ్లో సెషన్ గుర్తుపెట్టుకోకుండా కానీ 3 lines మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ లైన్ ఈజ్ హౌ పీపుల్ బికమ్ రిచ్. పీపుల్ రిచ్ ఎలా అవుతారు? సెకండ్ లైన్ ఈజ్ వై పీపుల్ బికమ్ రిచ్. పీపుల్ రిచ్ ఎలా అవుతారు, ఎందుకు అవుతారు? అండ్ వై నాట్ మీ, వై నాట్ నౌ. నేను ఎందుకు అవ్వద్దు, ఇప్పుడు ఎందుకు కావద్దు, ఇక్కడే ఎందుకు కావద్దు, ఈ ప్లాట్ఫామ్ తోటి ఎందుకు కావద్దు? ఈ క్వశ్చన్ అనుకోండి. 100% మీకు ఒక రూట్ దొరుకుతుంది లైఫ్లో. ఆ రూట్ని ఫాలో అవ్వండి, దాన్ని నమ్మండి, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఈ సెషన్ అంతట్లో జస్ట్ నమ్మడం అనే కాన్సెప్టే సార్. ఇంతకు మించి ఏం లేదు. మీరు ఎంత మోటివేషన్ తీసుకున్నా, ఎంత ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే, ఎండ్ ఆఫ్ ద డే మీరు దేన్ని నమ్ముతున్నారో అనేది మ్యాటర్ అవుతుంది. అర్థమవుతున్నా? సో దిస్ ఇస్ ద బెస్ట్ కంపెనీ అండ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ సీనియర్ లైక్ కొండలరావు సార్. నేను సార్తో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సూపర్ అసలు. యాక్చువల్గా సార్ జర్నీ, సార్ ఎక్స్పీరియన్స్ అండ్ అతను ప్లే చేసిన జాబ్ రోల్స్, అతని లైఫ్ ఐ లవ్ దట్ సో మచ్. అంటే ఈ ఏజ్లో తను ఇంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ని కీప్ చేసుకొని అండ్ ఇంత బ్రైట్ ఫ్యూచర్ అండ్ గోల్స్ అండ్ ప్రతి ఒక్కటి పెట్టుకొని ఒక టార్గెట్ ఓరియంటెడ్ పర్సన్ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటారు. నేను అయితే అనుకుంటా, ఎంతవరకు నిజమో తెలియదు, సార్ జర్నీలో మీరున్న సక్సెస్ఫుల్ అయిపోతారు అనుకుంటాను.
పని చేయకుండా కానీ జస్ట్ సార్తో పాటు జర్నీలు ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఐ కెన్ ట్రస్ట్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వండర్ఫుల్ టైం.